గోల్కొండ చరిత్రలో ఒక స్వర్ణయుగముంది. దానికి కారణం ఒకే ఒక పాలకుడు. ఆయనే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఆయన 30 ఏళ్ల పాలన అంటే కేవలం ఒక పరిపాలన కాదు, అది ఒక సామ్రాజ్యం రూపురేఖలనే మార్చేసిన ఒక అద్భుతమైన ప్రయాణమన్నమాట. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. తన సొంత అన్ననుంచే ప్రాణభయంతో శత్రురాజ్యంలో అంటే విజయనగరంలో ఏకంగా 7 ఏళ్లు తలదాచుకున్న ఒక వ్యక్తి తిరిగి వచ్చి ఒక సామ్రాజ్యాన్నే స్వర్ణయుగంలోకి ఎలా నడిపించగలిగాడు? ఈ ప్రయాణం వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణంలో మనం ముందుగా ఆయన ప్రవాసం నుంచి సింహాసనం ఎక్కే వరకు జరిగిన కథను తెలుసుకుందాం. ఆ తరువాత ఆయన యుద్ధవ్యూహాలు, దౌత్యనీతి ఎలా ఉండేదో చూద్దాం. గోల్కొండను ఆయన ఎలా తీర్చిదిద్దారో, కళా సాహిత్యాలను ఎలా పోషించారో తెలుసుకుని చివరిగా ఆయన కాలాన్ని చరిత్ర ఎందుకు స్వర్ణయుగమని పిలుస్తుందో అర్థం చేసుకుందాం. సరే, ఇక ఆయన కథలోకి వెళ్దాం. ఒక రాకుమారుడు ఒక దార్శనిక పాలకుడుగా ఎలా మారాడు? ఈ మార్పు అంత సులభంగా జరగలేదు. అది చాలా కష్టాలతో కూడుకున్న ప్రయాణం. అన్నింటికన్నా ముందు మనం ఈ బిరుదు గురించి మాట్లాడుకోవాలి. మల్కీ భరాముడు. ఇది ఎవరో రాజులిచ్చింది కాదు, స్వయంగా ప్రజలు, కవులు ఆయనకు తెలుగు భాషమీద, ఇక్కడి సంస్కృతిమీద ఉన్న ప్రేమకు గుర్తుగా పెట్టుకున్న పేరు. ఇది కేవలం ఒక బిరుదు కాదు, ప్రజలతో ఆయనకున్న బంధానికి ఒక ప్రతీక. ఆయన జీవితంలో ఈ టైంలైన్ చాలా కీలకం. సొంత అన్నవల్లే ప్రాణభయం ఏర్పడితే ఏకంగా 7 ఏళ్లపాటు శత్రురాజ్యమైన విజయనగరంలో ప్రవాసం గడపాల్సొచ్చింది. సాధారణంగా ప్రవాసమంటే ఒక శిక్ష, కాని ఇబ్రాహీం విషయంలో అదే ఒక వరంలా మారింది. అక్కడ రామరాయల పరిపాలనను దగ్గర్నుంచి గమనించి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అదేంటంటే ప్రజల మనసు గెలవాలంటే వాళ్ల భాషను, వాళ్ల సంస్కృతిని గౌరవించాలి అని. ఆ పాఠమే ఆయన్నొక గొప్ప పాలకుడిగా మార్చింది. ఇబ్రహీం కేవలం కవి మనస్సున్నవాడే కాదు, ఆయనలో ఒక గొప్ప యుద్ధ వ్యూహకర్త, సమర్థుడైన దౌత్యవేత్త కూడా ఉన్నారు. రాజ్యాన్ని ఎలా పటిష్టం చేశాడో చూద్దాం. ఆయన వ్యూహాత్మక ఆలోచన చూడండి. ఆ రోజుల్లో దక్షిణాన విజయనగర సామ్రాజ్యం చాలా బలంగా ఉండేది. ఈ సవాలును ఎదుర్కోవడానికి ఇబ్రహీం ఒక అద్భుతమైన 3 అంచెల ప్లాన్ వేశాడు. మొదటిది, పెళ్లి సంబంధాల ద్వారా మిగతా సుల్తాన్లతో పొత్తులు పెట్టుకున్నాడు. రెండవది, దక్కన్ సుల్తాన్లన్నర్ని ఏకం చేసి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశాడు. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, యుద్ధంలోకి ఆధునిక ఫిరంగులను తీసుకొచ్చి తన సైనిక బలాన్ని అమాంతం పెంచుకున్నాడు. ఆయన వ్యూహాలన్నింటికీ పరాకాష్ఠ 1565లో జరిగిన తల్లికోట యుద్ధం. ఈ యుద్ధంలో సుల్తానుల కూటమి విజయం సాధించి దక్షిణ భారతదేశ చరిత్రనే మార్చేసింది. ఇబ్రాహీం దౌత్యనీతికి, సైనిక శక్తికి ఇదొక పెద్ద నిదర్శనం. బయట శత్రువులను జయించడమే కాదు, రాజ్యం లోపల ఉన్న సమస్యలను కూడా ఆయన పరిష్కరించాడు. ఆయన సింహాసనం ఎక్కే నాటికి గోల్కొండలో దారిదోపిడీలు, అరాచకం ఎక్కువ. కాని ఇబ్రహీం ఉక్కుపాదంతో వాటన్నిటినీ అణిచివేశాడు. న్యాయవ్యవస్థను మార్చాడు. ఒక పకడ్బందీ గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ అంతర్గత భద్రతే గోల్కొండ ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి పునాది వేసింది. సరే, ఇక ఇబ్రహీం పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే విషయానికొద్దాం. ఆయన కట్టించిన అద్భుతమైన కట్టడాలు. ఆయన వారసత్వం ఈరోజుకి మన కళ్ల ముందు సజీవంగా ఉంది. ఈ నెంబర్ చూడండి, 87. 87. రాజధాని ఎంత సురక్షితంగా ఉండాలో ఆలోచించి గోల్కొండ కోటను ఎవ్వరూ ఛేదించలేని దుర్గంగా మార్చడానికి ఏకంగా 87 కొత్త బురుజులు కట్టించాడు. ఆయన దూరదృష్టికి ఇదొక చిన్న ఉదాహరణ. ఆయన దృష్టి కేవలం రక్షణ మీదే లేదు, ప్రజల సంక్షేమం మీద కూడా ఉంది. అందుకే ఒకవైపు హుసైన్ సాగర్, ఇబ్రాహీంపట్నం చెరువులాంటివి కట్టించి నీటి సమస్యను తీర్చాడు. మరోవైపు లంగర్ హౌసులు పెట్టి పేదల ఆకలి తీర్చాడు. ఆయన కట్టించిన ప్రతి నిర్మాణంలోనూ ప్రజల అవసరాలు కనిపిస్తాయి. ఇక పురాణా పూల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ కాదు, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక అద్భుతం. మూసీ నది మీద కట్టిన మొట్టమొదటి వంతెనిది. 600 గజాల పొడవు, 22 ఆర్చ్లతో కట్టారు. దీని వెనుక ఒక ప్రేమకథ కూడా ఉందని చెబుతారు. అందుకేనేమో ఒక ఫ్రెంచ్ యాత్రికుడు దీన్ని ప్రేమవంతెన అని వర్ణించాడు. యుద్ధాలు, కట్టడాలు సరే, ఇప్పుడు మనం ఇబ్రహీం పాలనలోని మరో కీలకమైన అంశానికొచ్చాం. అదే కళలు, సాహిత్యం. ఆయన ఆస్థానం కవులకు, కళాకారులకు ఒక స్వర్గంలా ఉండేది.
ఇక్కడే ఆయన ప్రత్యేకత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఒకే సమయంలో 2 విభిన్న భాషలను సమానంగా ఆదరించాడు. ఒకవైపు తెలుగుమీద ప్రేమతో ప్రజలచేత మల్కీభరాముడు అని పిలిపించుకున్నాడు. మరోవైపు దక్కనే ఉర్దూ అభివృద్ధికి పునాదులు వేసి చరిత్రకారుల చేత ఉర్దూ పితామహుడు అని కీర్తించబడ్డాడు. ఇది నిజంగా ఒక గొప్ప సాంస్కృతిక సంగమం. ఆయన ఆస్థానం అద్దంకి గంగాధరుడు, పొన్నగంటి తెలగనార్యుడు, కందుకూరి రుద్రకవిలాంటి గొప్ప తెలుగు కవులతో కలకలలాడింది. ఇక్కడ కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయం చూడండి. ఇది కేవలం ఒక కావ్యం కాదు, తెలుగులోనే మొట్టమొదటి యక్షగానం. అంటే ఆలోచించండి, ఈరోజు మనం చూస్తున్న ఎన్నో సంగీత నృత్య రూపకాలకు పునాది అప్పుడే పడిందన్నమాట. అయితే వీటన్నింటికన్నా ఒక ముఖ్యమైన విషయం ఉంది. అద్దంకి గంగాధరుడు తన తపతి సంహరణోపాఖ్యానం అనే కావ్యాన్ని ఇబ్రహీంకే అంకితమిచ్చాడు. చరిత్రలోనే ఇది మొదటిసారి ఒక తెలుగు కావ్యాన్ని ఒక ముస్లిం పాలకుడు అంకితంగా స్వీకరించడం. ఈ ఒక్క సంఘటనతో ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. సైనిక విజయాలు, అద్భుతమైన కట్టడాలు, కళ, సాహిత్య పోషణ ఇవన్నీ చూశాక ఆయన కాలాన్ని చరిత్ర ఎందుకు స్వర్ణయుగం అని పిలుస్తోందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రముఖ చరిత్రకారుడు హారూన్ ఖాన్ షేర్వానీ మాటల్లోనే చెప్పాలంటే, గోల్కొండ తన అత్యున్నత శిఖరాలనందుకుంది ఇబ్రహీం కాలంలోనే. అది సైనికంగా అయినా, ఆర్థికంగా అయినా, సాంస్కృతికంగా అయినా సరే, అన్ని రంగాల్లోనూ గోల్కొండకు అదే స్వర్ణయుగం. కాని అన్నింటికన్నా ముఖ్యమైన సాక్ష్యమిది. ఆనాటి చరిత్రకారులు రాసిన ఒక వాక్యం వినండి. 90 ఏళ్ల వృద్ధురాలు కూడా బంగారంతో నిండిన గంపతో అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా నడిచి వెళ్లగలిగేదట. ఒక్కసారి ఊహించుకోండి, శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉంటే ఇది సాధ్యమవుతుంది? ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు కదా. చివరిగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. ఒకవేళ ఇబ్రహీం ఆ 7 ఏళ్లు శత్రువుల రాజ్యంలో గడపకుండా ఉండుంటే దక్కన్ చరిత్ర ఎలా ఉండేది? బహుశా ఆ ప్రవాసంలో పడిన కష్టమే ఆయన్ని ప్రజలను అర్థం చేసుకున్న ఒక గొప్ప పాలకుడిగా మార్చి గోల్కొండ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిందేమో.